హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంకి ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్డు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మండల ప్రజా పరిషత్ సభ్యుల్ని సన్మానించి అభినందన శుభాకాంక్షలు తెలిపారు. సమీక్ష సమావేశంలో మండల అభివృద్ధి జరుగుతున్న పనులపై అధికారులను ఆరా తీశారు. మండలంలో విద్య, వైద్యం, వ్యవసాయం తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా, ఎరువుల లోటు లేకుండా చూసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి ఎంఈఓ గైరు హాజరైనందున నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని ఆర్డీఓను ఆదేశించారు. జయరాజు గారు రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఏది శాశ్వతం కాదు. ఈరోజు మీరు 5 సంవత్సరాలు ఎంపీటీసీగా చాలా ఆకాంక్షలతోటి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోటి మీరు ఎంపీటీసీగా ఎన్నికై ఈ 5 సంవత్సరాలు ఉన్నటువంటి నిధులతోటి, ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులలో ప్రజాస్వామిక బద్ధంగా కొన్ని కార్యక్రమాలను అధిగమించగలిగినారు, కొన్ని కార్యక్రమాలు చేయలేకపోవచ్చు. ఇది అభివృద్ధి అనేటువంటిది నిరంతర ప్రక్రియ. మన 5 సంవత్సరాల కాలంలో మనం ఎంత పనిచేసినాం, ప్రభుత్వం ఎంత సహకరించింది, ప్రజలకు ఏ విధంగా మనం ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేయగలిగినాం అనేటువంటిది మనకు మిగిలినటువంటి సంతృప్తి. సరే, నేను ఏ ప్రభుత్వాన్ని ఎవరిని విమర్శించే కాదు, కానీ స్థానిక సంస్థలకు సంబంధించి మీరు ఏ విధంగా అయితే ఆలోచన పనిచేయాలనే తపనతో వచ్చినారో దాని తదుపరి దేశం మొత్తం అనుకుంటే ఇక్కడ బాధ్యతలు మెల్లమెల్లగా హరించబడి మీ యొక్క బాధ్యతల్లో మీరు మరింతగా పనిచేయలేకపోయినటువంటి మాట మాత్రం వాస్తవం. మీరు హక్కుల కోసమో, నిధుల కోసమో, నిధులు చెల్లింపుల కోసమో ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రజాప్రతినిధులు పనిచేసినటువంటి దాని కొరకు గవర్నర్లను కలిసేటువంటి పరిస్థితి రావడం అనేటువంటి నిజంగా దురదృష్టకరం. దానికి సంబంధించి ఎవరిని కూడా మనం తప్పుపట్టే పరిస్థితి కాదు. ఎందుకు జరిగింది, ఎందుకు ఇట్లా వ్యవస్థ అయింది అనేది మననం చేసుకోవడానికి వరకు ప్రయత్నం జరుగుతోంది. ఒక మాట మాత్రం చెప్తాను, ఇప్పుడు తప్పకుండా స్థానిక సంస్థలు అనేటువంటిది చట్టసభల్లో నిర్ణయించినటువంటి చట్టాలను, చట్టసభల ద్వారా కేటాయించబడినటువంటి బడ్జెట్ నిధులను క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమయ్యే రీతి లోపల ప్రణాళిక చేసి మండల పరిషత్ సమావేశం ద్వారా వాళ్ళకు చేరవేసేటువంటి బాధ్యత గల వేదికలు ఇవన్నీ. ఆ వేదికలు ఎంతవరకు పనిచేసినా ఏంటి అనేటువంటి మనం ఈరోజు వీడ్కోలు సంబంధంగా చేసుకునేది కాదు, కానీ అది మళ్ళీ ఎన్నికల్లో మనం పనిచేసిన దానికి నిదర్శనంగా మారబోతుంది. ఏది ఏమైనా మీరు 5 సంవత్సరాలు చాలా కష్టపడి ప్రజలకు అనేక రకాలుగా సేవ చేయాలని తపన పడ్డారు. భగవంతుడు మీకు అందరూ కూడా ఆ కష్టపడ్డ, ఆ పని చేసిన ఆ తపన దిక్కు నుంచి మళ్ళీ అందరూ కూడా ప్రజాప్రతినిధిగా రావాలని కోరుకుంటారు. రాజకీయాలు వేరు, పార్టీలు వేరు, అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. పార్టీల యొక్క ఎజెండా ఉంటుంది, బరాబరుగా విమర్శించుకునే హక్కు ఉంటుంది. కానీ విమర్శకు కూడా ఒక సిద్ధాంతం, ఒక పద్ధతి. మళ్ళీ ఎగ్జిట్ వే. మా గురువు గారు చొక్కారావు గారు చెప్పేవారు, రాజకీయంగా ఎక్కడి దాకా తిట్టుకోవాలంటే మళ్ళీ మనం గెలవడానికి ఒక మార్గం ఉండాలి. కానీ అది రాను రాను పూర్తిగా ఆనాటి రాజకీయానికి పెద్దలు శ్రీహరి గారికి, మన చొక్కారావు గారితో వారికి మన డెలిబరేషన్స్ లా మనం మాట్లాడుకునే దాంట్లో రాజకీయ నాయకులు పరస్పరంగా తిట్టుకునేటువంటి భాష ద్వారా చాలా తక్కువగా అవుతా ఉన్నాం. అది ఉండద్దని ఇంకా విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన వారిగా నేను గౌరవ మాజీ శాసనసభ్యుడు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను. అలా మీరు 5-10 ఏళ్ళు పనిచేసారు, ఏదైనా సమస్యలు చెప్పమని అడుగుతాం. అట్లనే మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నా,
ఎంపీటీసీ పదవి అయిపోయిందని ఏమనుకోవద్దు. అయ్యో మేము అది ప్రారంభించలేకపోయినాం, మేము పని చేయలేకపోయినాం ఏమనుకోకండి. పార్టీలే బరాబర్ రేపు పొద్దున అందరం గెలవాలని కోరుకుంటాము, చదివేరు ముచ్చడం. కానీ మీరు తెచ్చిన సమస్యను కూడా విస్మరించారు. బరాబర్గా మీ సమస్యను దృష్టికి తీసుకొస్తే దానికి కూడా నేను సరైన విధంగా ప్రాధాన్యతలు ఇస్తానని మాట కూడా మనం చేస్తాను. అయ్యా నా పదవి అయిపోయిందని ఫీల్ ఏం కావద్దు. ప్రజలు ఎదుర్కొన్న సమస్య దృష్టికి ఏదొస్తే నేను మీ శాసనసభ్యుని మీ అందరికీ హుస్నాబాద్ నియోజకవర్గం ఉంటే ఇంత మనకు తెలుసు. పక్కకి ఏమన్నా ఎవరంటే సిద్దిపేట అని ఒక వెలుగు ఉంటుండే. ఇవాళ అటువంటి వెలుగు హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడికి వెళ్ళినా హుస్నాబాద్ నియోజకవర్గం అంటే మీకు గౌరవం దొరికే విధంగా నా పనితీరు ఉంటుంది అనేటువంటి మాట సందర్భంగా ఆ విషయాన్ని నాకు సహకరించండి. నేను కూడా కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం కలిగిన వాడిని. నేను పెద్దల గౌరవం మీ అందరికీ రాజకీయ గురువు మాకు నా మిత్రుడు శేఖర్కు మేమందరం కూడా 30 ఏళ్ల కింద నేను ఎస్ఆర్ఆర్ గారి ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా నేను శనివారం వచ్చినటువంటి వ్యక్తిగా నాకంతా కూడా రాజకీయాలు వేరు ముందే చెప్తాను. దాని తర్వాత అధికారులు కూడా అదే కోరుతాం. చాలా సమావేశాలు నేను మొట్టమొదటిగా ఎమ్మెల్యే కాగానే మంత్రి అయిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, రోడ్ అండ్ ఆర్ఎన్బి రివ్యూ చేసినాం. వీటి యొక్క ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ ఎండాకాలంలో ఒక దగ్గర కూడా ఒక బిందెతో ధర్నా జరగద్దనే దాని కొరకు ప్రత్యేకించి 119 సెగ్మెంట్లలో 3.5 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, నేను 8 కోట్ల రూపాయలు ఎస్టీఎఫ్ నుంచి డ్రింకింగ్ వాటర్, ఇతరత స్కూల్ లేదా కిచెన్ లేదా ఓపెన్ జిమ్స్ కు సంబంధించి నిధులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా పంచాయతీరాజ్ సంబంధించి పరపతి రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా, మంత్రిగా నాకు వివిధ శాఖల మంత్రులతో సంబంధంతో అనేక తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉన్నా. కోవిడ్ల ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులకు సంబంధించి తంగలపల్లి గారి దగ్గర దాదాపు 25 ఎకరాల స్థలాన్ని ప్రతిపాదించడం 4 పాఠశాలలు ఒకటే కాడ కాంప్లెక్స్ గా రాబోతా ఉంది అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇవి కాక కూడా ఏదైనా రాజకీయంగా అందరూ శ్రమపడి ప్రజా జీవితంలో ఇంకా ఉన్నత స్థానాలకు ఎదగాలని, ఎంపీడీసీ కాదు ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షిస్తూ మరొకసారి ఈ యొక్క బాధ్యతల నుంచి తాత్కాలికంగా అనుకోండి, మళ్ళీ రేపు బాధ్యతలు చేపట్టే విధంగా అనుకోండి, మీరు నిరంతరం ప్రజా జీవితంలో ఉండాలని, ఈ 5 సంవత్సరాల పనితీరు మీకు ఒక మధురమైనటువంటి తీపి గుర్తుగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆ భగవంతుని మీ అందరూ కూడా ఆరోగ్యాలు ప్రార్థిస్తూ మరొకసారి హృదయపూర్వకంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ